హాయ్ ఫుడ్ లవర్స్, సండే స్పెషల్ సగ్గు బియ్యంతో దోశ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ సగ్గు బియ్యం దోశ అయితే చాలా సాఫ్ట్ గా ఇలా ముట్టుకుంటే స్పాంజ్ లాగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందు అయితే ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఒక 3 గంటల ముందు నానబెట్టుకొని మిక్సీ జార్ లో వేసుకోండి ఫ్రెండ్స్. అందులో 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఇలా సాఫ్ట్ గా చేసుకోవాలి. ఒక బౌల్లో వేసేసుకోండి మిక్సీ పట్టిన దాన్ని. ఇప్పుడు 2 గంటల ముందే ఒక కప్పు సగ్గు బియ్యానికి 2 కప్పుల బియ్యాన్ని అయితే నానబెట్టుకొని వేసుకోవాలి మిక్సీ జార్లో. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు సగ్గు బియ్యం చేసిన దాంట్లోనే మిక్సీ వేసేసుకోండి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా చిక్కగా రావాలి ఫ్రెండ్స్, దోశ పిండిలాగా రావాలి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా కొద్దిగా అట్టులాగా వేసేసుకోండి. ఇలా 2 వైపులా కాల్చేసుకొని తీసేసుకోవాలి. ఈ సగ్గు బియ్యం అట్టు అయితే పల్లి చట్నీ కానీ నువ్వుల చట్నీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.